చూడము ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ ఏంటి అంటే నెంబర్ వన్ ప్యాటర్న్స్. ఫర్ ఎల్స్ అంటే ఏంటి, వైల్ ఎల్స్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇఫ్ ఎల్స్ అనేది మాట్లాడుకున్నాం. అందరికీ తెలిసిందే, ఇఫ్కి ఎల్స్ ఉంటుంది, అంటే కండిషన్ పాస్ అయితే ఇఫ్లోకి వెళ్తాం, కండిషన్ ఫెయిల్ అయితే ఎల్స్లోకి వెళ్తాం, మన అందరికీ తెలిసిందే. బట్ ఈరోజు మనం ఫర్ ఎల్స్ ఎలా ఉంటుంది, వైల్ ఎల్స్ ఎలా ఉంటుంది చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి ప్యాటర్న్స్ కోసం మాట్లాడుకుందాం. ప్యాటర్న్స్ అంటే లైక్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లేదా పిరమిడ్ ప్యాటర్న్, ప్యాటర్న్స్ మనం ఎలా డిజైన్ చేయొచ్చు. సో దీని తాలూకా పర్పస్ ఏంటి అంటే మెయిన్లీ టు ఇంప్రూవ్ ద లాజిక్. సో జస్ట్ మన లాజిక్ డెవలప్మెంట్ లేదా లాజిక్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడానికి ఈ ప్యాటర్న్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఇంటర్వ్యూస్కి అడుగుతూ ఉంటుంటారండి ప్యాటర్న్స్ కోసం. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్యాటర్న్స్, మనం ప్యాటర్న్స్లోకి వెళ్ళడానికన్నా ముందర మనకి బేసిక్ థింగ్స్ కొన్ని తెలియాలండి. లైక్ బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఏంటి, బ్యాక్ స్లాష్ టీ అంటే ఏంటి. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకు తెలియాలి. వాటి కోసం ఒకసారి మాట్లాడుకుందాం. సి బిగినింగ్ డేస్లో మనం జస్ట్ ప్రింట్ కమాండ్ నేర్చుకున్నాం. సో వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ ప్రింట్. లాస్ట్ 10 days 15 days నుంచి డైలీ మనం మాట్లాడుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ హాయ్ అని ఇచ్చానండి. సో తర్వాత సమ్ ఏదో ప్రింట్ వెల్కమ్ అని ఇచ్చాను, ప్రింట్ హాయ్ అని ఇచ్చాను, యాజ్ వెల్ యాజ్ ప్రింట్ వెల్కమ్ అని కూడా టైప్ చేద్దాం. ఓకే. సో ఇలా రన్ చేస్తే మనకి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుంది ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దీన్ని కరెంట్ ఫైల్గా సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవుట్పుట్లో ఏం ప్రింట్ అయింది, ఫస్ట్ హాయ్ అనేది ప్రింట్ అయింది, తర్వాత వెల్కమ్ అనేది ప్రింట్ అయింది. మనం ఏమైనా నెక్స్ట్ లైన్కి వెళ్ళమని ఏమైనా చెప్పామండి ఎక్కడైనా బ్యాక్ స్లాష్ ఎన్ అని, అంటే గో టు నెక్స్ట్ లైన్ అని మనం ఏమైనా చెప్పామా? మనం ఏం చెప్పలేదు. సో మనం ఏమి నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పకపోయినా కూడా డిఫాల్ట్గా మీకు ప్రింట్ అనేది ఇన్ఫర్మేషన్ ఎక్కడ ప్రింట్ చేస్తుందండి, ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద నెక్స్ట్ లైన్. సో యాక్చువల్గా ప్రింట్ అనే మెథడ్కి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుందండి. ప్రింట్ అనే మెథడ్కి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది. దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆప్షనల్. దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆప్షనల్. ఏంటండి ఆర్గ్యుమెంట్ అంటే ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో కూడా మనం ఇది మాట్లాడుకున్నాము. సో ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. సో ఈ ఎండ్ అనే ఆర్గ్యుమెంట్లో డిఫాల్ట్గా బై డిఫాల్ట్గా మనకి ఏముంటుందంటే బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ఉంటుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాక్ స్లాష్ ఎన్? బ్యాక్ స్లాష్ ఎన్ అంటే అర్థం ఏంటన్నా, గో టు నెక్స్ట్ లైన్ అని అర్థం. గో టు నెక్స్ట్ లైన్. సో మనం ఇలా వేరేగా ఎండ్ ఈక్వల్ టు బ్యాక్ స్లాష్ ఎన్ అని మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద డిఫాల్ట్. ఇట్ ఈస్ ద డిఫాల్ట్ ఇన్ యువర్ ప్రింట్. ప్రింట్ మెథడ్లో ఇది మీకు డిఫాల్ట్గా ఉంటుంది. సో దట్స్ వై బై డిఫాల్ట్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లైన్. సో అందువల్ల మీకు డిఫాల్ట్గా మీకు ఎన్ని ప్రింట్స్ రాసినా కూడా ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వదండి, ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద నెక్స్ట్. సో అలా కాదండి, మనకు పక్క పక్కన ప్రింట్ అవ్వాలి, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి అనుకున్నట్టయితే సో జస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ బ్యాక్ స్లాష్ ఎన్ని రిమూవ్ చేయండి. రిమూవ్ ద బ్యాక్ స్లాష్ ఎన్. సో ఎండ్ ఈక్వల్ టు డిఫాల్ట్గా మీకు ఏముంటుంది, అక్కడ బ్యాక్ స్లాష్ ఎన్ ఉంటుంది. బట్ మనం దాన్ని రిమూవ్ చేసి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మీకు హాయ్ అండ్ వెల్కమ్ ఈ రెండు కూడా ఎలా ప్రింట్ అయ్యొచ్చడమో ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయ్యింది. అంటే మనం నెంబర్ ఆఫ్ ప్రింట్స్ రాసేటప్పుడు ఒకదాని కింద ఒకటి ప్రింట్ అవుతుంది. వై బికాస్ డిఫాల్ట్గా మీకు బ్యాక్ స్లాష్ ఎన్ ఉంటుంది. సో అలా కాదు, మీకు ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే ఎండ్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఒక సింగిల్ స్పేస్ కావాల్సి సింగిల్ స్పేస్ ఇవ్వండి. ఇట్ మెయింటైన్స్ అ సింగిల్ స్పేస్. స్పేస్ ఇవ్వలేదు అనుకోండి అమ్మా, స్పేస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, హాయ్ అండ్ వెల్కమ్ ఈ రెండు కూడా గ్యాప్ లేకుండా వితౌట్ గ్యాప్ కలిపి ఇలా ప్రింట్ అవుతుంది. బట్ ఇలా చూడడానికి బాగాలేదు కదా, మనకు గ్యాప్ కావాలి అనుకుంటే, సింగిల్ గ్యాప్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ సింగిల్ స్పేస్ ఇచ్చి రన్ చేయొచ్చు. లేదు మీకు ట్యాబ్ స్పేస్ కావాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ ఏ బ్యాక్ స్లాష్ టీ. బ్యాక్ స్లాష్ టీ. బ్యాక్ స్లాష్ టీ అంటే అర్థం ఏంటమ్మా, ట్యాబ్ స్పేస్ అని అర్థం. ట్యాబ్ స్పేస్. ఇప్పుడు హాయ్కి వెల్కమ్కి మధ్యలో మనకి ట్యాబ్ స్పేస్. ట్యాబ్ స్పేస్ అంటే ఎన్ని స్పేస్ అమ్మా, 4 స్పేసెస్ని మెయింటైన్ చేసుకుంటాం. ఇది ఓకే కదమ్మా. ప్రింట్ అనేది ప్రింట్లో మనకి డిఫాల్ట్గా ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. అది ఆప్షనల్ ఆర్గ్యుమెంట్. మనం రాసినా రాయకపోయినా మన ఇష్టమే. మనం రాయకపోతే డిఫాల్ట్గా అది బ్యాక్ స్లాష్ ఎన్ తీసుకుంటుంది. అలా కాదు, అది నెక్స్ట్ లైన్లో కాదు సేమ్ లైన్లోనే మనకు ప్రింట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు బ్యాక్ స్లాష్ టీ ఇవ్వచ్చు, లేదా ఇలా సింగిల్ స్పేస్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు ఆల్ అని చెప్పి నేను ఒక ప్రింట్ రాస్తున్నాను అండి. వెల్కమ్ టు ఆల్ అని చెప్పి ఒక చిన్న ప్రింట్ కమాండ్ రాస్తాను. సో మీకు సేమ్ ఒకటే లైన్లో ప్రింట్ అయింది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటమ్మా, వెల్కమ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అవ్వాలి, టు ఆల్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి.
సో మీరు ఇలా ఏదైనా ఒక స్టేట్మెంట్ని బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి అనుకుంటే, ఎక్కడైతే మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు ఏం చేయొచ్చు అండి, \n. యూ కెన్ గో విత్ \n. ఇప్పుడు మీకు వెల్కమ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అవుతుంది, టు ఆల్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. చూడండి, వెల్కమ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అయింది, టు ఆల్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయింది. బట్ ఈ టు ఆల్ అనేది కొంచెం గ్యాప్ వచ్చి ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇలా గ్యాప్ వచ్చింది అంటే, సో చూడండి \n తర్వాత మనం ఇక్కడ స్పేస్ మెయింటైన్ చేస్తున్నాం. సో దాన్ని రిమూవ్ చేసేయండి. సో \n తర్వాత స్పేస్ ఇవ్వడం మానేయండి. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. సో వెల్కమ్, సో టు ఆల్ ఇలా వస్తుంది. అంటే \n ఈస్ నథింగ్ బట్ గో టు నెక్స్ట్ లైన్. ఏదైనా ఒక స్ట్రింగ్ని మీరు బ్రేక్ చేసి రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేయాలి అనుకుంటే ఇలా మీరు \n కూడా యూస్ చేయొచ్చు. ఓకే, రైట్. సో అలా కాదండి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్కమ్ టు ఆల్ వితౌట్ ఎనీ స్పేసెస్ ఏం లేకుండా ఇలా కలిపి రాస్తున్నాను. ఈ వెల్కమ్కి టూకి మధ్యలో మనకి ట్యాబ్ స్పేస్ కావాలనుకోండి. ట్యాబ్ స్పేస్ కావాలి అనుకుంటే ఆ మధ్యలో మీరు ఏం రాయొచ్చండి, \t. సో అప్పుడు మీకు వెల్కమ్కి టూకి మధ్యలో ఏమొస్తుందండి, ఒక ట్యాబ్ స్పేస్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ మెయింటైనింగ్ ద ట్యాబ్ స్పేస్. ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్ని మనం నేర్చుకున్న తర్వాత దెన్ ఈజీలీ వీ కెన్ గో విత్ ప్యాటర్న్స్ అనేవి మనం ఈజీగా రాయగలుగుతాం. సో ప్యాటర్న్స్ పైన నేను జస్ట్ ఒక మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఒకసారి చూడండి. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అవుట్పుట్ చూపించి అప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అబ్జర్వ్ ద అవుట్పుట్. నేను స్టార్స్ని ప్రింట్ చేస్తున్నా అండి. స్టార్స్ నాకు స్క్వేర్ షేప్లో కానీ లేదా రెక్టాంగిల్ షేప్లో కానీ ప్రింట్ కావాలి. ఐదర్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్క్వేర్ షేప్లో స్టార్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం రోస్ని మెయింటైన్ చేయాలి, కాలమ్స్ని మెయింటైన్ చేయాలి. మరి రో అంటే ఏంటి, కాలం అంటే ఏంటి? రో అంటే ఏంటమ్మా, దీస్ థింగ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ రోస్. వీటిని మనం ఏమంటున్నాం, రోస్ అంటున్నాం. సో హౌ మెనీ రోస్ ఆర్ హియర్, ఇక్కడ మనం ఎన్ని రోస్ని మెయింటైన్ చేస్తున్నాం ఒకసారి చూడమ్మా. హౌ మెనీ రోస్ ఆర్ హియర్, 1 2 3 4 5. 5 రోస్ని మెయింటైన్ చేస్తున్నా. కాలమ్స్, ఎన్ని కాలమ్స్ మెయింటైన్ చేస్తున్నాం చూడమ్మా. ఇట్ ఈస్ ద కాలమ్ నెంబర్ 1, కాలమ్ నెంబర్ 2, కాలమ్ నెంబర్ 3, కాలమ్ నెంబర్ 4, కాలమ్ నెంబర్ 5. అంటే ఇక్కడ మనం 5 రోస్ మెయింటైన్ చేస్తున్నాం అండ్ 5 కాలమ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇలా ఒక షేప్ ప్రింట్ చేయడం కోసం వీ నీడ్ టు మెయింటైన్ ద 2 ఫర్ లూప్స్. మనం 2 ఫర్ లూప్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 1 ఫర్ లూప్ ఈజ్ ఫర్ రోస్, అనదర్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ కాలమ్స్. మీకు అర్థం కావడానికి పక్కన కామెంట్ కూడా రాశాను. మీకు తెలిసిందే కదా, సింగిల్ లైన్ కామెంట్ కావాలి అనుకుంటే హ్యాష్ పెట్టి మీరు కామెంట్ రాసుకోవచ్చు. సో ఫర్ లూప్ రాస్తున్నాను. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ ఫర్ లూప్. ప్రీవియస్ క్లాసెస్లో మనం లూప్స్ అనేవి మాట్లాడుకున్నాం. సో ఎవరైనా లూప్స్ అనే టాపిక్ మిస్ అయితే మన డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ ఇచ్చాను. సో ప్రీవియస్ క్లాస్ ఒకసారి చెక్ చేయండి. ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. రైట్. సే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5. సో రేంజ్ ఆఫ్ 5 అంటే 0 నుంచి 4 వరకు, అంటే 5 రోస్ మనకి ఇక్కడ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో రోస్ని ప్రింట్ చేయడం కోసం ఇక్కడ నేను ఒక ఫస్ట్ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తున్నా. సెకండ్ ఫర్ లూప్ అనేది దేనికోసం, సెకండ్ ఫర్ లూప్ ఐఎమ్ యూజింగ్ ఫర్ ప్రింటింగ్ ద కాలమ్స్ని ప్రింట్ చేయడానికి సెకండ్ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తున్నాను. జే అనే ఒక వేరియబుల్. ఇక్కడ ఐజే తీసుకోవాలని ఏం లేదండి, మీకు నచ్చిన వేరియబుల్స్ తీసుకోండి. మీకు ఐజే నచ్చకపోతే ఇక్కడ ఏ అని తీసుకోండి, ఇక్కడ బి అని తీసుకోండి. అది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అందుకు క్లారిటీ ఇస్తున్నాను. ఫస్ట్ లూప్ అనేది రోస్ని ప్రింట్ చేయడానికి, రెండో లూప్ అనేది కాలమ్స్ని ప్రింట్ చేయడానికి. మనకి ఎన్ని రోస్ కావాలండి, 5 రోస్ కావాలి. సో ఎన్ని కాలమ్స్ కావాలండి, ఐ నీడ్ ద 5 కాలమ్స్. 5 కాలమ్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నాను. సో ప్రింట్ స్టార్ అనే కాదండి, మీకు ఇక్కడ ఏ సింబల్లో ప్రింట్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ దట్ సింబల్. అండ్ మనం ప్రీవియస్గా ఎండ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ కోసం చెప్పుకున్నాం కదమ్మా. ప్రింట్లో డిఫాల్ట్గా ఎండ్ అనేది మనకి ఎలా ఉంటుంది, \n ఉంటుంది. సో \n అంటే అర్థం ఏంటమ్మా, ఇట్ విల్ గో విత్ ఏ నెక్స్ట్ లైన్. డిఫాల్ట్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ మనకి కాలమ్స్ని ప్రింట్ చేయాలి, రోస్ అండ్ కాలమ్స్ని ప్రింట్ చేయాలి కదమ్మా. సో ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ప్రింట్ సైడ్ బై సైడ్. ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే ఇక్కడ మనం ఎలా ప్రింట్ చేస్తున్నాం చూడండి. \n ఏదైతే ఉంటుందో \n రిమూవ్ చేయండి. సో దెన్ ఆల్ ద స్టార్స్ ఆర్ ప్రింటింగ్ సైడ్ బై సైడ్. ఒకదాని పక్కన ఒకటి మీకు ఇలా ప్రింట్ అవుతుందండి. సో ఒక రో ప్రింట్ అయిన తర్వాత ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ రో. సో ఆ రో అంతా ప్రింట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ రోలోకి వెళ్ళాలి. సో
సో దానికోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో నెక్స్ట్ రోలోకి వెళ్ళడం కోసం సో వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద /n. /n అనేది మనం మెయింటైన్ చేస్తా ఉన్నాం. సో ఒకసారి చూడండి, ఇది రన్ చేస్తే ఇది మనకి నెంబర్ ఆఫ్ రోస్ని ప్రింట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. మనకి 5 రోస్ని ప్రింట్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ ప్రింటింగ్ 5 కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది. దీన్ని చిన్న మాడిఫై చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి. See, సార్ అక్కడ ఫర్ లూప్ రోస్ కాలమ్స్ ఏం స్పెసిఫై చేయలేదు సార్, అది ఎట్లా తీసుకుంటారు? ఏ అంటే మనం ఎక్కడ ఫర్ లూప్ లో రోస్ అని కాలమ్స్ అని మెన్షన్ చేయమండి. ఒకసారి చూపిస్తా చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఇనీషియల్ గా ఒక ఫర్ లూప్ తోనే మీకు అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తాను, తర్వాత వేరొక ఫర్ లూప్ లోకి వెళ్దాం. ప్రజెంట్ నేను ఓన్లీ రోస్ మాత్రమే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు ప్రింట్ ఓన్లీ ద రోస్. ఇలా ప్రింట్ చేస్తే మీకు ఓన్లీ ఒక రో ప్రింట్ అయిందండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్ కూడా తీసేసా అనుకోండి, ఎండ్ అనేది తీసేస్తే అప్పుడు అది ఎలా ప్రింట్ అవుతుందండి? నౌ కెన్ యూ గెస్ ద అవుట్పుట్? ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందో గెస్ చేయగలుగుతారండి? 5 స్టార్స్ యా, సార్. 5 స్టార్స్ ఎలా ప్రింట్ అవుతుంది? ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ వన్ అవుతుందా? తర్వాత ఒకదాని ఒకదాని తర్వాత. కిందన ఒకదాని కిందన ఒకటి ప్రింట్ అవుతుంది, అంతే కదమ్మా? సో ఒకదాని కిందన అవును ఒకటి సార్. ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? ఇలా ఒకదాని కిందన ఒకటి ప్రింట్ అవడం అనేది మన రిక్వైర్మెంట్ కాదు, మనం రోస్ వైజ్ గా ప్రింట్ చేయాలి. సో రో వైజ్ గా, ఎందుకంటే ఈ ఫర్ లూప్ అనేది మనం దేనికోసం మెయింటైన్ చేస్తున్నాం? దిస్ ఫర్ లూప్ ఈస్ ఫర్ ప్రింటింగ్ ద రోస్ ని ప్రింట్ చేయడానికి. రో ప్రింట్ చేయడం అంటే ఏం లేదండి, దాని పక్కన మనం ఏం చేయాలండి? సింపుల్ గా వి నీడ్ టు గో విత్ అండ్ ఈక్వల్ టు స్పేస్. ఎందుకంటే డిఫాల్ట్ గా మనకి ఏముంటుంది? అండ్ ఈక్వల్ టు /n ఉంటుంది బై డిఫాల్ట్ గా. ఇలా /n ఉండడం వల్ల మీకు ఏం ప్రింట్ అవుతుందండి? ఒకదాని కిందన ఒకటి ప్రింట్ అవుతుంది. బట్ ఇలా ఒకదాని కిందన ఒకటి కాదు, ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే సింపుల్ గా మీరు ఈ /n అని రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేస్తే చాలా మంది ఇలా స్పేస్ ఇవ్వడం మర్చిపోతారు. స్పేస్ ఇవ్వడం మర్చిపోతే చూడడానికి బాగోదు, ఇలా కంప్లీట్ గా కలిపి ప్రింట్ అవుతుంది. మనకి గ్యాప్ కావాలి అనుకుంటే ఇలా గ్యాప్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరు ఎన్ని రోస్ని ప్రింట్ చేయగలిగారండి? యు ఆర్ ప్రింటింగ్ ఓన్లీ 1 రో, ఒక రోని ప్రింట్ చేయగలిగారు. ఇంతవరకు ఓకే కదండి? ఐఎమ్ గోయింగ్ టు రైట్ వన్ మోర్ ఫర్ లూప్ హియర్. ఈ ఫర్ లూప్ లో జే అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. దిస్ ఫర్ లూప్ ఈస్ ఫర్ కాలమ్స్. ఇది కాలమ్స్ మెయింటైన్ చేయడం కోసం, కాలమ్స్ని మెయింటైన్ చేయడం కోసం. సో ఒక్కసారి దీన్ని ఇలా ప్రింట్ చేసి చూద్దాం. దీన్ని ఎలా ప్రింట్ చేస్తే మనకి ఏమైందండి? వాట్ ఇట్ ఈస్ ప్రింటింగ్, అన్నీ కూడా ఒకే లైన్లో ప్రింట్ అయిపోయింది. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటండి? ఫస్ట్ ఇక్కడ 1 2 3 4 5 స్టార్స్ వరకు ప్రింట్ అవ్వాలి. 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్ళాలండి? ఇట్ షుడ్ గో టు ద నెక్స్ట్ రోలోకి వెళ్ళాలి, అంతే కదమ్మా? ఆఫ్టర్ ప్రింటింగ్ ద 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ 5 స్టార్స్ మీకు ఎక్కడ ప్రింట్ అవ్వాలండి? నెక్స్ట్ 5 స్టార్స్ షుడ్ ప్రింట్ ఇన్ ద నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ రోలోకి షిఫ్ట్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వీ నీడ్ టు రైట్ వన్ మోర్ ప్రింట్, ఇంకో ప్రింట్. యాక్చువల్గా మీరు ఇలా ప్రింట్ అని రాసి వదిలేస్తే సరిపోతుందండి. జస్ట్ ఇలా ప్రింట్ అని రాసి వదిలేసినా మీకు సరిపోతుంది. సో చూడండి ఇలా. అయితే చాలా మందికి ఓన్లీ ప్రింట్ అని రాసి వదిలేస్తే కన్ఫ్యూజ్ అవుతారని నేనేం చేస్తున్నానంటే లోపల డిఫాల్ట్గా మనకి ఏముంటుందండి? ఎండ్ ఈక్వల్ టు డిఫాల్ట్గా మనకి లోపల ఎండ్ అనే ఆర్గ్యుమెంట్ ఏమని ఉంటుంది? ఎండ్ ఈక్వల్ టు /n. యాక్చువల్గా మీరు ఎండ్ ఈక్వల్ టు /n అనేది రాయాల్సిన అవసరం ఏం లేదు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇలా రాస్తున్నాను అంతే, ఎండ్ ఈక్వల్ టు /n. మీరు ఎండ్ ఈక్వల్ ఈ ప్రింట్ రాయలేదు అనుకోండి, ఈ ప్రింట్ రాయకపోతే ఏం జరుగుతుంది చూడండి. సో టోటల్గా 5 × 5 25 స్టార్స్ మీకు ఎలా ప్రింట్ అవుతుంది? 25 స్టార్స్ కూడా ఒకటే లైన్లో ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అయిపోతున్నాయి. బట్ అన్నీ ఒకదాని పక్కన ఒకటి ప్రింట్ అవ్వడం కాదు. ఆఫ్టర్ ప్రింటింగ్ 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ 5 స్టార్స్ ఏం అవ్వాలమ్మా? నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అవ్వాలి. నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సో సింపుల్లీ జస్ట్ యూ నీడ్ టు రైట్ ప్రింట్ అంటే అదేం చేస్తుంది? ఇట్ విల్ బ్రేక్ టు ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ అంటే ఆఫ్టర్ ప్రింటింగ్ ద 5 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి షిఫ్ట్ అయిపోతుంది. సో జస్ట్ ఇట్ ఈస్ ద లాజిక్. అర్థమైందమ్మా? దీన్ని ఇప్పుడు మాడిఫై చేద్దాం. సో దీన్ని ఎలా మాడిఫై చేయాలి అంటే ఇది మన రిక్వైర్మెంట్. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ అండి? ఫస్ట్ రోలో ఒక స్టార్ ఉండాలి. సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలండి? సెకండ్ రోలో 2 స్టార్స్. థర్డ్ రోలో 3 స్టార్స్. ఫోర్త్ రోలో 4 స్టార్స్. అంటే మనకి రో నెంబర్ పెరుగుతున్న కొలది మనకి ఏం పెరగాలండి?
స్టార్స్ అనేవి పెరగాలి. ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్. ఇది మన రిక్వైర్మెంట్ అండి. సో ఈ రిక్వైర్మెంట్ని మనం ఎలా రీచ్ అవ్వాలో ఒకసారి చూద్దాం. సో అబ్జర్వ్ ద ప్రోగ్రామ్. సరే ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి. అవుట్పుట్ కూడా ఫస్ట్ మీకు చూపిస్తాను, అవుట్పుట్ సరిపోయిందా లేదా. ఎస్, మనం అనుకున్నట్టే ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్. సో ఎలా వచ్చిందండి? సో ఎలా వచ్చింది మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ ఫర్ లూప్లో ఏం డిఫరెన్స్ లేదండి. ఫస్ట్ ఫర్ లూప్ అలానే ఉంచాను. సెకండ్ ఫర్ లూప్ ఉంది చూడమ్మా, ఈ సెకండ్ ఫర్ లూప్లో రేంజ్ అని ఉంది కదా, ఈ రేంజ్ని ప్రీవియస్గా మనం 5 అని తీసుకున్నాం అండి. ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం రేంజ్ ఎంత తీసుకున్నాము, ఇక్కడ 5 అని తీసుకున్నాం. అంటే అర్థం ఏంటి, ఎన్ని కాలమ్స్ కావాలని చెప్పాం మనం, 5 కాలమ్స్ కావాలని చెప్పాం. బట్ ఇప్పుడు ఏం చెప్తున్నాం అండి, జస్ట్ చూడండి. ఫస్ట్ రోలో మీకు ఓన్లీ ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలండి, ఫస్ట్ రోలో ఓన్లీ 1 కాలం కావాలి. సెకండ్ రోలో మీకు ఎన్ని కాలమ్స్ కావాలండి, సెకండ్ రోలో వీ నీడ్ ఏ 2 కాలమ్స్, థర్డ్ రోలో 3 కాలమ్స్, ఫోర్త్ రోలో 4 కాలమ్స్. అంటే ఇక్కడ మనకి ఐ వాల్యూ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఐ వాల్యూ ఈజ్ బిగినింగ్ విత్ 0. ఐ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 0తో స్టార్ట్ అవడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 కాలమ్స్ అంటే ఫస్ట్ మీకు ఇక్కడ యాక్చువల్గా 5 రాలేదు చూడండి, మీకు ఇక్కడ ఎన్ని వచ్చాయండి, హియర్ వీఆర్ గెటింగ్ ఓన్లీ 1 2 3 4 వచ్చాయండి. వి గాట్ ఓన్లీ 4 మాత్రమే వచ్చాయి. సో ఎందుకంటే యాక్చువల్గా మనకి 5 రావాలి కదా. ప్రీవియస్ ప్రోగ్రామ్ చూస్తే మనకి 5 రోస్ 5 కాలమ్స్ వచ్చి ఉంటాయి చూడండి, 1 2 3 4 5. ప్రీవియస్గా అయితే 5 రోస్ 5 కాలమ్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు చూస్తే మీకు ఓన్లీ 4 వచ్చాయండి. ఇందులో ఓన్లీ 4 వచ్చాయి. వాట్ ఈస్ ద ఐ వాల్యూ, అసలు ఐ వాల్యూ ఏంటనేది మీకు ప్రింట్ చేసి చూపిస్తాను. ఐ ప్రింట్ ద ఐ వాల్యూ. ఐలో ఏముందో ఒకసారి ప్రింట్ చేద్దామండి. ప్రింట్ ఐ. ఏం ప్రింట్ అవుతుందమ్మా ఐ వాల్యూ, కెన్ యూ గెస్? ఐ వాల్యూలో ఏం ప్రింట్ అవుతుంది? 0. ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుందండి ఐ వాల్యూ? 0 to 4. 0 నుంచి 4 వరకు ప్రింట్ అవుతుంది. 0 to 4 అంటే ఈ జీరోని మనం సెకండ్ ఫర్ లూప్లో, అంటే సెకండ్ ఫర్ లూప్ అనేది ఫస్ట్ ఫర్ లూప్ రోస్ కోసం రాస్తున్నాం, సెకండ్ ఫర్ లూప్ దేనికోసం రాస్తున్నాము, సెకండ్ ఫర్ లూప్ ఈజ్ ఫర్ కాలమ్స్ కోసం కాలం. రాస్తున్నాం. ఓకే, అయితే మనకి ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలి, సెకండ్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలి, థర్డ్ రోలో ఎన్ని కాలమ్స్ కావాలి. సో ఇక్కడ ఈ కాలమ్స్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ దగ్గర మనం ఏం చేద్దామండి, ఐని పంపిద్దాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్లో మనం ఏం పంపిద్దాం, ఐ వాల్యూని. ప్రీవియస్ ప్రోగ్రాంలో అయితే మనం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలని చెప్పామండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 కాలమ్స్ కావాలని చెప్పాం. అంటే ఫస్ట్ రోలోనే మీకు 5 కాలమ్స్ ఉంటుంది. తెచ్చండి ఇక్కడ ఒకసారి మీకు డ్రా చేసి చూపిస్తాను. ప్రీవియస్గా మనం చేసేటప్పుడు ఫస్ట్ రోలో కూడా మీకు 5 కాలమ్స్ ప్రింట్ అయ్యాయండి. ఇవి కాలమ్స్ కదా, ఫస్ట్ రోలో మీకు 5 కాలమ్స్ ప్రింట్ అయ్యాయి, సెకండ్ రోలో కూడా 5 కాలమ్స్, థర్డ్ రోలో కూడా 5 కాలమ్స్, ఫోర్త్ రోలో కూడా 5 కాలమ్స్. బట్ ఇప్పుడు మనం అలా అడగట్లేదండి. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం అంటే, ఫస్ట్ రోలో ఇట్ విల్ ప్రింట్ ద 0 కాలమ్స్. ఫస్ట్ రోలో 0 కాలమ్స్ని ప్రింట్ చేస్తుంది. సెకండ్ రోలో 1 కాలం, ఐ మీన్ ఆ నెక్స్ట్ అండి 2 కాలమ్స్, ఆ నెక్స్ట్ 3 కాలమ్స్, ఆ నెక్స్ట్ 4 కాలమ్స్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. ఇనీషియల్గా మనకి కాలమ్స్ అనేది సో 0తో స్టార్ట్ అవుతుంది. 0 నుంచి అలా 0 కాలమ్స్ తర్వాత 1 కాలం, 2 కాలం, 3 కాలమ్స్, 4 కాలమ్స్, ఇలా మనకి కాలం నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో దట్స్ వై ఇక్కడ మనం సెకండ్ ఫర్ లూప్లో ఐ అనేది, ఐ మీన్ 5 అనేది రిమూవ్ చేసి 5 ప్లేస్లో ఏం తీసుకుంటున్నా అండి, ఐ తీసుకుంటున్నా. ఒకసారి మీరు ఇప్పుడు చూసేటైతే ఇది మనకి ప్రింట్ అవ్వాలి. అర్థమైందమ్మా, గాట్ ఇట్? ఫస్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్కి సెకండ్ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ తెలిసిందా అండి శశిధర్ గారు? ఎస్ సార్. యా. ఎస్ సార్. ఫస్ట్ ఫర్ లూప్లో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు ఈక్వల్ అండి. సో రెండో ఫర్ లూప్లో ఏం చేస్తున్నాం అండి, రోస్ అయితే ఫిక్స్డ్గా 5 రోస్ తీసుకున్నాం. బట్ కాలమ్స్ మాత్రం ఏం చేస్తున్నాం అండి, కాలం నెంబర్స్ మాత్రం 5 కాలమ్స్ కావాలని అడగట్లేదు. ఫస్ట్ రోలో ఓన్లీ 0 కాలమ్స్, సెకండ్ రోలో 1 కాలం, సో థర్డ్ రోలో 2 కాలమ్స్, అలా మనం కాలమ్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఇక్కడ ఫస్ట్ రోలో ఓన్లీ 1 కాలం, సెకండ్ రోలో ఎన్ని కాలం చూడండి, మీకు కౌంట్ కావాల్సి ఇక్కడ చెప్తాను. ఇది ఓన్లీ 1 కాలం, ఇక్కడ 2 కాలమ్స్, ఇక్కడికి వచ్చేట ఇది రోస్ అండి. ఫస్ట్ రోలో ఓన్లీ 1 కాలం, సెకండ్ రోలో 2 కాలమ్స్, థర్డ్ రోలో 3 కాలమ్స్, ఫోర్త్ రోకి వచ్చేటప్పటికి 4 కాలమ్స్. ఇలా మనకి నెంబర్ ఆఫ్ రోస్ పెరిగే కొలది మనకి ఏం పెరగాలండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. సో అది మనకి సెకండ్ కాన్సెప్ట్ అండి. ఓకే, సో ఒకసారి దీన్ని థర్డ్ కాన్సెప్ట్ ఒకసారి చూపిస్తారు చూడండి. అబ్జర్వ్ ద థర్డ్ కాన్సెప్ట్.
సార్ ఇప్పుడు జావాలో ఉన్నట్టు ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అట్లా పైథాన్ లో ఎట్లా సార్? ఇలా చేసుకోవచ్చండి. దానికోసం మనకి ఎస్టర్డే మనం ఫర్ లూప్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు చెప్పేసి ఒకసారి చేసి చెప్తారు చూడు. మనకి ఫర్ లూప్ రాస్తున్నాం అనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 ప్రింట్ ఎక్స్. ప్రింట్ ఎక్స్ అంటే మీకు ఎక్స్ వాల్యూ ఎంత ప్రింట్ అవుతుందండి? ఇట్ విల్ ప్రింట్ ద ఎక్స్ వాల్యూ 0, 0 నుంచి 10 వరకు ప్రింట్ అవుతుంది. ఐ మీన్ 10. 0 to 9. ఎప్పుడు కూడా ఇది -1 వరకు ప్రింట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. -1 అంటే ఎంత వరకు అండి? 9 వరకు ప్రింట్ అవుతుంది. అలా కాదు, మనకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామండి? వీ నీడ్ టు గివ్ 1 to 10. ప్రీవియస్ గా అయితే మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? 0 నుంచి స్టార్ట్ అయింది. 0. అలా 0 నుంచి కాదు, మనకు 1 నుంచి, అంటే i = 1 కావాలి అంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? 1 to 10 అని ఇస్తే మీకు ఇక్కడ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ 1 to 1. అంటే మనం జావాలో ఫర్ i = 1 అని ఇస్తాం. ఇక్కడ డైరెక్ట్ గా మీరు i = అని రాయడానికి బదులుగా 1 అని ఇస్తారు. లేదు మీకు 5 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ మీరు ఏమి ఇస్తారండి? 5 to 10. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్ 5. చూసారా? 5 నుంచి స్టార్ట్ అయింది. 5 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు ప్రింట్ అయింది? 9 వరకు ప్రింట్ అయింది. అండ్ డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ +1 +1 +1 కదండి. అలా కాదండి, నాకు డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ +2 కావాలి. సో ఇప్పుడు చూడండి, 1 to 9 ప్రింట్ అయింది. 1 to 9 ప్రింట్ అయిన తర్వాత అంటే డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ 1 కాదు, మనకి డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ 2 కావాలి అంటే థర్డ్ ఆర్గ్యుమెంట్ అండి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ మీరు ఏమి ఇస్తారు? ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ 2 అని ఇచ్చారు. అంటే మీకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతవరకు అండి? 9 వరకు, అంటే -1 వరకు, 9 వరకు ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ 1 కాకుండా డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఎంత ఇచ్చామండి? ఇక్కడ మనం 2 ఇచ్చాం. ఇప్పుడు రన్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అయిందండి? ఇట్ ఈస్ బిగినింగ్ విత్ 1. 1తో స్టార్ట్ అయింది. అండ్ ఎంతవరకు ప్రింట్ అయిందండి? 10 వరకు, అంటే 10 - 1 9 వరకు ప్రింట్ అయింది. అండ్ డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ అండి 1 కాకుండా మనం డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఎంత ఇచ్చాం? 2 అని ఇచ్చాం. 2. సో మనకి 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అయ్యాయి. ఇంతవరకు ఓకేనండి? అర్థమైందా? అంటే సార్ మనకి సపోజ్ 1 to 10, 10 కూడా ప్రింట్ కావాలంటే ఎలా సార్? 10 కూడా ఇంక్లూడింగ్ 10 అంటే మనం ఇక్కడ +1 ఇవ్వాల్సిందే, తప్పదండి. యూ నీడ్ టు గో విత్ +1. +1 ఇస్తేనే 2 తీసేయాలి. సారీ సారీ 2, 2. ఎస్, కంపల్సరీ మీరు అక్కడ +1 యాడ్ చేసుకుంటేనే మీకు ఆ నెంబర్ ఇంక్లూడ్ అవుతుందండి. ఆ +1 ఇవ్వకపోతే మీకు ఆ నెంబర్ ఇంక్లూడ్ కాదు. మీకు ఎప్పుడు కూడా డిఫాల్ట్గా అది -1 వరకే ప్రింట్ చేస్తుంది. అర్థమైందండి? గాట్ ఇట్. సో థ్యాంక్ కొంతమంది రివర్స్లో ప్రింట్ చేయాలని అడుగుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 10కి కావాలి. సో అప్పుడు ఏం చేద్దామండి? గెస్ట్ -1, చేయగలుగుతారా? యా, ఎగ్జాక్ట్లీ. 10 -1. ఆల్రెడీ ఇది ప్రాక్టీస్ చేస్తాం మనం ప్రీవియస్ క్లాస్లో. చూడండి, ఇప్పుడు 20 నుంచి 10 వరకు ఇంక్రిమెంటేషన్ ఎంత అండి? ఇక్కడ డిక్రిమెంటేషన్ ఇచ్చాను, ఇంక్రిమెంటేషన్ పెట్టచ్చు. 20 నుంచి స్టార్ట్ అయింది, ఎంతవరకు అండి? 11 వరకు ప్రింట్ అయింది. సో -20 -1 అంటే 19, -1 అంటే 18, -1 17. క్లియర్ అండి? అర్థమైందా? ఇది క్లియర్ ఫర్ సార్. లూప్ తాలూకా గుడ్. సింటాక్స్ అండి. సేమ్ మనం జావాలో ఎలా అయితే ఫర్ లూప్ రాస్తున్నామో అలానే రాస్తున్నాం, చిన్న సింటాక్స్ లో డిఫరెన్స్ అంతే. ఓకే. సో ఇప్పుడు ఒకసారి థర్డ్ ప్రోగ్రామ్ చూద్దాం. ప్యాటర్న్స్ లో ఈ థర్డ్ ప్రోగ్రామ్ మనకి ఇలా కావాలండి. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? హౌ మెనీ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ రో? గెస్ట్ చేయగలుగుతారండి? ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 5 సార్. యా, ఎగ్జాక్ట్లీ. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫస్ట్ రో అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫస్ట్ రో. ఇదే కదా ఫస్ట్ రో. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఎప్పుడు కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి పక్కన ఎక్కడైనా రాసుకోండి. రో నెంబర్ 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, రో నెంబర్ 3లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? రీజన్ ఏంటి అంటే ఈవెన్ మీరు ప్రీవియస్ ప్రోగ్రామ్కి వెళ్ళండి, ప్రీవియస్ ప్రోగ్రామ్ కూడా దాన్ని బేస్ చేసుకునే ఉందండి. ఒకసారి మనం ప్రీవియస్ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ప్రోగ్రాంలో రో నెంబర్ 1లో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇది రో నెంబర్ 1 అండి. రో నెంబర్ 1లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? దెర్ ఈజ్ ఓన్లీ 1 కాలమ్. రో నెంబర్ 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఇది రో నెంబర్ 2. రో నెంబర్ 2లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2. 2 కాలమ్స్. రో నెంబర్ 3లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? రో నెంబర్ 3లో వీ హ్యావ్ ఏ 3 కాలమ్స్. సో రో నెంబర్ 4లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? రో నెంబర్ 4లో వీ హ్యావ్ ఏ 4 కాలమ్స్. 4 కాలమ్స్. కాకపోతే మనకి ఫర్ లూప్ అనేది 0తో స్టార్ట్ అవుతుందా లేదా 1తో స్టార్ట్ అవుతుందా అంటే ఫర్ లూప్ ఎప్పుడు కూడా మీకు దేంతో స్టార్ట్ అవుతుందండి? 0తోనే స్టార్ట్ అవుతుంది.
సో దట్స్ వై ఇనీషియల్గా మనకి దీనిపైన ఒక రో ఉంది, దీనిపైన ఒక రో ఉంది, అది మనకు కనిపించదు ఎందుకంటే అక్కడ ఎన్ని కాలమ్స్ ఉంటాయండి, యు హ్యావ్ ఎ జీరో కాలమ్స్, యు హ్యావ్ ఎ జీరో కాలమ్స్ ఉండడం వల్ల పైన ఒక రో ఉన్నా కూడా ఆ రో మనకి కనిపించడం లేదు. మనకి ఎక్కడి నుంచి కనిపిస్తుందండి, మనకు కనిపించేది అయితే నెంబర్ వన్ ఒక స్టార్ నుంచే మీకు కనిపిస్తుంది. అర్థమైందండి, గాట్ ఇట్. అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి 5 ప్రింట్ అవ్వాలి కదా, మరి ఎందుకండి 4 రోసే ప్రింట్ అయింది, రీజన్ ఏంటి అంటే పైన ఒక రో ఉంది కాకపోతే అక్కడ ఎన్ని స్టార్స్ ఉన్నాయండి, జీరో స్టార్స్ ఉన్నాయి. జీరో. జీరో స్టార్స్ అంటే కెన్ యూ సీ దట్ జీరో స్టార్స్, నో యూ కెనాట్ సీ దట్ జీరో స్టార్స్. జీరో స్టార్స్ అంటే జీరో కాలమ్స్ని మీరు చూడలేరు, అది జీరో కాలమ్ చూడలేరు కాబట్టి మీకు అది ప్రింట్ కావట్లేదు. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లోకి వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి, ఫస్ట్ రోలో 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రోలో 5 కాలమ్స్ మనం ఎలా ప్రింట్ చేయగలుగుతాం, సో ఫస్ట్ రోలో ఎలా 5 కాలమ్స్ ప్రింట్ చేయగలుగుతున్నాం చూడండి. ప్రీవియస్గా ఇక్కడ మనం రేంజ్లో ఐ అని ఇచ్చామండి, ఐ అని ఇస్తే ఐ వాల్యూ మనకి దేంతో స్టార్ట్ అయ్యేది, జీరోతో స్టార్ట్ అయ్యేది. ఇనీషియల్గా మనకి ఐ అనేది జీరోతో స్టార్ట్ అయ్యేది ప్రీవియస్ ఎగ్జాంపుల్లో. బట్ ఇప్పుడు మనకి జీరోతో కాదండి, మనకి ఇప్పుడు దేంతో స్టార్ట్ అవ్వాలండి, ఎన్ని కాలమ్స్ కావాలి మీకు, యూ నీడ్ ఏ 5 కాలమ్స్, యూ నీడ్ ఏ 5 కాలమ్స్. సో తర్వాత ఎంత కావాలండి, 5 - 1, తర్వాత 5 - 2, 5 - 3, ఇలా తగ్గుతూ రావాలి. సో దట్స్ వై ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇనీషియల్గా 5 - I అని ఇచ్చానండి. మా ఇనీషియల్లీ ఫస్ట్ టైం వాట్ ఈస్ ద ఐ వాల్యూ, ఇనీషియల్గా మీకు ఐ వాల్యూ ఎంత ఉంటుందండి, సో ఫస్ట్ టైం మీకు ఐ వాల్యూ ఎంత ఉంటుందండి, ఐ వాల్యూ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ ఫైవ్ అవుతుంది, వెళ్ళి 5. జీరోతో జీరో. స్టార్ట్ అవుతుందండి. అంతే కదండి, ఐ వాల్యూ జీరోతో స్టార్ట్ అవుతుంది అంటే 5 - 0. 5 - 0 అంటే ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవుతాయండి, 4. 5 - సారీ 5 0. ఇస్ 5 - 0 అంటే 5. 5 కదండి. సో 5 - 0 5 అవడం వల్ల ఇనీషియల్గా మీకు ఇక్కడ 5 కాలమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో నెక్స్ట్ అండి 5 - 1, ఐ వాల్యూ నెక్స్ట్ 1కి రీచ్ అవుతుంది కదండి, 5 - 1. 5 - 1 అంటే ఎంత అండి, 4. 4. 5 - 1 ఈస్ 4. సో దట్స్ వై నెక్స్ట్ మీకు ఎన్ని కాలమ్స్ ప్రింట్ అయ్యండి, 4 కాలమ్స్ ప్రింట్ అయ్యాయి. 4. నెక్స్ట్ అండి 5 - 2, 5 సారీ 5 - 2 అంటే ఎంత ఐ అండి, వాల్యూ 2. యా 3. 5 minutes అర్థమవుతుందండి, 3. గాట్ ఇట్. ఇనీషియల్గా 5 - 0, ఇది 5 - 0 అండి, ఇది 5 - 1, 5 - 2, 5 - 3. అర్థమవుతుందండి, గాట్ ఇట్. 5 - 4, 5 - 4 అంటే ఎంత అండి, 5 - 4 అంటే ఓన్లీ 1. అంటే ఇక్కడ మీకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఎన్ని కాలమ్స్ ప్రింట్ అయ్యాయండి, దెర్ ఈజ్ ఓన్లీ 1 కాలం. అర్థమైందా సార్, గాట్ ఇట్. మనకి ఫస్ట్ రోలో 5 కాలమ్స్ కావాలి, సెకండ్ రోలో 4 కాలమ్స్ కావాలి, థర్డ్ రోలో 3 కాలమ్స్ కావాలి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ తగ్గిపోతా రావాలండి. సో 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, -1 -1 డిక్రీజ్ అవ్వాలి నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో దట్స్ వై ఇక్కడ మీరు 5 - I అని ఇస్తున్నారు. ఇనీషియల్గా ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 5 - 0, సో తర్వాత 5 - 1, 5 - 2, 5 - 3, 5 - 4. 5 - 4 ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ 1 కాలం, ఓన్లీ ఒక కాలంనే ప్రింట్ చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ప్యాటర్న్ 2 ఏం చేస్తామో ప్యాటర్న్ 3 రెండు ఒకటేనండి, కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ప్యాటర్న్ 2లో మనం ఇక్కడ కాలం తలక రేంజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి, ఐ నుంచి స్టార్ట్ చేస్తాం. ఐ అనేది ఇనీషియల్గా మీకు దేంతో స్టార్ట్ అవుతుందండి, ఐ అనేది ఇనీషియల్గా మీకు జీరోతో స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా 0 కాలమ్స్, తర్వాత ఓన్లీ 1 కాలం, తర్వాత 2 కాలమ్స్, తర్వాత 3 కాలమ్స్, తర్వాత 4 కాలమ్స్, 4 కాలమ్స్. అలా మనకి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో అదే మీకు థర్డ్ ఎగ్జాంపుల్లో మనకి రివర్స్ అండి. రివర్స్ అంటే ఫస్ట్ రోలో మీకు 5 కాలమ్స్ ఉండాలి, తర్వాత రోలో 4 కాలమ్స్ ఉండాలి, తర్వాత రోలో 3 కాలమ్స్, అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిక్రీజ్ అవ్వాలి. సో నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిక్రీజ్ అవ్వాలి కాబట్టి మనం టోటల్లో కాలమ్స్ ఎన్ని కావాలి, మనకి 5 కాలమ్స్ కావాలి. సో 5 నుంచి స్టార్ట్ చేయండి, 5 - I, 5 - I అంటే ఇనీషియల్గా 5 - 0, 5 - 1, 5 - 2 డిక్రీజ్ అవుతా వస్తుంది. లేదండి నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా కావాలి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి. సింపుల్లీ గో విత్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు కూడా ఈక్వల్గా ఇచ్చామండి. ఇది అంతా కూడా ఓన్లీ ఫర్ ప్రాక్టీస్, ఓన్లీ ప్రాక్టీస్ కోసం మాత్రమేనండి. ఓకే.
సో జస్ట్ ఫర్ లూప్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అని తెలుసుకోవడానికి మీకు ఈ ప్యాటర్న్స్ అనేవి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఒకసారి ఈ మూడు ట్రై చేయండి. సో నెక్స్ట్ ఈరోజు ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్తామని చెప్పాను కదా, ఏంటి ఫర్ ఎల్స్. ఏం లేదు, ఫర్ ఎల్స్ లేదా వైల్ ఎల్స్ అనేది ఒక చిన్న ఇష్యూ అది. సో అదేంటో ఒకసారి చూద్దాం ఒక 2 minutes సో నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఎక్స్ అనే వేరియబుల్లో నా నేమ్ సేవ్ చేసి పెట్టుకున్నాను, ఎక్స్ ఈక్వల్ టు సతీష్. సో ఇప్పుడు ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లో ఏదైతే సతీష్ ఉందో, ఎక్స్లో ఉన్న సతీష్లో ప్రతి క్యారెక్టర్ మనం ఇప్పుడు ఎందులో స్టోర్ చేస్తున్నాం అండి, ఐలో స్టోర్ చేస్తున్నాం. అంటే ఐలోకి మనకు వాల్యూస్ ఏమొస్తుందండి, ఫస్ట్ ఎస్ అనేది వస్తుంది, తర్వాత ఏ అనేది వస్తుంది, తర్వాత టీ అనేది వస్తుంది, తర్వాత ఈ. అంటే సతీష్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ప్రతి క్యారెక్టర్ కూడా 1 by 1 మీకు వచ్చి ఎందులో స్టోర్ అవుతుందండి, ఐలో స్టోర్ అవుతుందండి. ఇప్పుడు నేను ఐని చెక్ చేస్తున్నాను. ఏం చెక్ చేస్తున్నా అండి, ఐ ఈక్వల్ టు జెడ్ అంటే సతీష్ అనే స్పెల్లింగ్లో జెడ్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. సో సతీష్ అనే స్పెల్లింగ్లో జెడ్ ఉన్నట్టయితే క్యారెక్టర్ ఫౌండ్ అని రావాలి, లేదా క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని రావాలి. క్యారెక్టర్ ఫౌండ్ లేదా క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అని రావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సతీష్లో హెచ్ ఉందా లేదా చెక్ చేద్దాం. సతీష్లో హెచ్ అనే క్యారెక్టర్ ఉందా లేదా. రన్ చేయండి. రన్ చేస్తే ఇంతవరకు బాగానే ఉంటుందండి. ఒకసారి చూడండి మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందంటే నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్. ఎందుకంటే ఫస్ట్ క్యాపిటల్ ఎస్తో చెక్ చేస్తుంది, ఏం చెప్పిందండి, నాట్ ఫౌండ్. తర్వాత స్మాల్ ఏతో చెక్ చేస్తుంది, నాట్ ఫౌండ్. ఇవన్నీ నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్, నాట్ ఫౌండ్ అని వచ్చి లాస్ట్లో మీకు ఏమొచ్చిందండి, ఫౌండ్ అని వచ్చింది. సో ఎందుకంటే ఫస్ట్ ఎస్తో చెక్ చేస్తుంది, తర్వాత ఏతో చెక్ చేస్తుంది, తర్వాత టీతో చెక్ చేస్తుంది, ఇలా అన్ని క్యారెక్టర్స్తో చెక్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో హెచ్ అనేది దానికి దొరికిందండి, అప్పుడు అది ఫౌండ్ అని చెప్తుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే హెచ్ అనేది ఇందులో ఉందా లేదా. సో ఇలా ప్రతిదానికి మనకి అవుట్పుట్ కాకుండా ఈ ఎల్స్ అనేది ఇఫ్లో కాకుండా ఈ ఎల్స్ అనేది మనం ఎక్కడ రాయొచ్చు అండి, యూ కెన్ రైట్ ద ఎల్స్, జస్ట్ ఇండెంటేషన్ మార్చుకుంటాం అంతే అండి. అంటే ఎల్స్ అనేది ఇఫ్కి అండర్లో కాకుండా ఎల్స్ అనేది ఇప్పుడు దేని అండర్లో వస్తుందండి, ఎల్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫర్లో మనం ఎల్స్ని మెయింటైన్ చేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది ఏం చేస్తుందండి, ఫౌండ్ క్యారెక్టర్ ఫౌండ్. అంటే ప్రతిసారి ఈ ఇఫ్ని ఇలా చెక్ చేసుకుంటూ వెళ్తుందండి. ఇఫ్ని చెక్ చేసుకుంటూ వెళ్ళి సో ఈ ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడా కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు అనుకోండి, ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఫైండ్ అవుట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు అది ఎక్కడికి వెళ్తుందండి, దెన్ ఫైనల్లీ ఇట్ విల్ గో టు ద ఎల్స్. అప్పుడు అది మనకి ఎల్స్ దగ్గరికి వెళ్తుందండి. సో ప్రజెంట్ అయితే మనకి ఒక క్యారెక్టర్ లాస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ అవడం వల్ల ఇంకా అది ఎల్స్లోకి వెళ్ళిందా అంటే నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద ఎల్స్. మనకి ఏం ప్రింట్ అయిందండి, క్యారెక్టర్ ఫౌండ్ అనే ప్రింట్ అయింది తప్పించి క్యారెక్టర్ నాట్ ఫౌండ్ అనేప్పుడు మనకి ప్రింట్ కాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ అని ఇద్దామండి. జెడ్ అని చెప్తే ఎస్ సతీష్ అనేది ఎక్కడైనా జెడ్లో దొరికిందా అంటే దానికి ఎక్కడా కూడా జెడ్లో మనకి ఈ సతీష్లో జెడ్ ఎక్కడా దొరకలేదండి. అప్పుడు ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందండి, ఇట్ విల్ గో టు ద ఎల్స్. అప్పుడు ఫైనల్గా అది ఎల్స్లోకి వెళ్తుందండి. అయితే ఒక చిన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫర్ ఎల్స్లో కానీ లేదా వైల్ ఎల్స్లో కానీ సో చిన్న స్టేట్మెంట్ చెప్తాను, నోట్బుక్లో రాసుకున్నాము. మీకు ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు అనే విషయాన్ని ఒకసారి నోట్బుక్లో రాసుకోండి. నోట్ ఇట్ డౌన్. ఇన్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, ఇన్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్, if the loop is successfully completed, if the loop is successfully completed, then else will execute. లూప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అప్పుడు మీకు ఏం ఎగ్జిక్యూట్ అవుతుందండి, ఎల్స్ విల్ ఎగ్జిక్యూట్. నేను చెప్తానమ్మా రేపటి క్లాస్లో దీనికి క్లారిటీ ఇస్తాను. సెకండ్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇఫ్ ద లూప్ ఈస్ బ్రేక్ ఇన్ ద మిడిల్, ఇఫ్ ద లూప్ ఈస్ బ్రేక్ ఇన్ ద మిడిల్, ఆ లూప్ అనేది మధ్యలో బ్రేక్ అయితే, ఇఫ్ ద లూప్ ఈస్ బ్రేక్ ఇన్ ద మిడిల్, then else will not execute, else will not execute. ఎప్పుడైనా మీకు ఇక్కడ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అంటే అది ఎల్స్లోకి వెళ్ళదు. బట్ బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా సక్సెస్ఫుల్గా మీకు ఇది కంప్లీట్ అయింది అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ లూప్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, దెన్ అప్పుడు మాత్రమే అది మీకు ఎల్స్లోకి వెళ్తుంది. సో దీనికి క్లారిటీ రేపటి క్లాస్లో నేను మీకు ఇది క్లియర్గా ఇంకొకసారి విత్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.